ప్రేమించడం అంటే ఆశించడం కాదు. ఆరాధించడం, పూజించటం. ప్రేమించి ఆశిస్తే నీకు ఆ ప్రేమ దక్కదు. ప్రేమించి ఆరాధిస్తే అది ఎప్పటికి నీతోనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కల్చర్ నడవట్లేదు. ప్రేమించాను కదా! గిఫ్ట్‌లేం లేవా? శారీరకంగా సుఖపెట్టలేవా? అని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఒక్క ప్రేమించిన వ్యక్తి లేకపోతే అమ్మాయి వాళ్ళే కాదు. పేరెంట్స్ విషయంలో కూడా మేము మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఆస్తిలో ఎక్కువ వాటా లేదా? ఆస్తిలో మాకు ఎక్కువ ఏమీ లేదా? అది పెట్టండి, ఇది ఇవ్వండి అని కోరికలు కోరుతా ఉంటారు. దేవుడి దగ్గర కూడా టెంకాయ కొట్టాం, దీపం వెలిగించాం, అన్నీ చేసాం. ఇంకా దేవుడు మనకి ఏం చేయలేదేంటి? టెంకాయ కొట్టి, దీపం వెలిగించి, లేకపోతే ఏదన్నా మంచి పూజ చేసి, వెంటనే ఇంకా వరం ఇవ్వాలి, లేకపోతే కోరుకున్నది జరిగిపోవాలి. అసలు ఆగలేరు. ప్రేమిస్తే ఇంకా అంతే. టైమ్ వేస్ట్ చేయకూడదు. అనుకున్నవన్నీ జరిగిపోవాలి. నువ్వు కరెక్ట్‌గా ఉంటే జరిగేది ఎప్పటికైనా జరుగుతుంది. కరెక్ట్‌గా లేకపోతే అది ఎప్పటికి జరగదు. నువ్వు కరెక్ట్‌గా ఉండు. ప్రేమలో నువ్వు కరెక్ట్‌గా ఉంటే నిన్ను ప్రేమించిన వాళ్ళు కూడా కరెక్ట్‌గా ఉంటారు. నువ్వు అనుకున్నది ఎప్పటికైనా జరుగుతుంది. నువ్వు కరెక్ట్‌గా లేకుండా ఏదేదో జరగాలనుకుంటే ఆ జరిగేది కూడా దూరమవుతుంది. జరగాల్సింది ఎప్పటికైనా జరగటమే. కానీ అనుకున్న దానికన్నా కొత్తగా, అద్భుతంగా, అందంగా జరిగితే దానికి ఒక విలువ ఉంటుంది.